హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రెసెంట్ అయితే వీకెండ్ ఎపిసోడ్ అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. అప్డేట్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను. అంతకంటే ముందు మీరు అసలు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. నాకు సార్ అయితే వచ్చేసారు. ఫస్ట్ అయితే సీతతో మాట్లాడుతున్నారనమాట. కిరాక్ సీత లేచి నుంచమ్మా అని చెప్పారు. సార్ అని చెప్పేసి లేచి నుంచుంది. అండ్ తర్వాత నువ్వు ఏదైతే ఎగ్స్ టాస్క్లో పర్ఫామ్ చేసావో ఆ పర్ఫార్మెన్స్ అసలు సూపర్ అంటే సూపర్. నువ్వు చాలా బాగా ఆడావు. నీ డిఫెన్స్ కానీ నువ్వు ఆడే పద్ధతి కానీ అసలు చాలా బాగుంది. నువ్వు ఎగ్స్ని క్యాచ్ చేయడం కానీ చాలా అంటే చాలా బాగుంది తల్లి సీత అని చెప్పారనమాట. దానికి తను థ్యాంక్ యూ సార్ అని చెప్పింది. అండ్ తర్వాత ఫిజికల్గా ప్రేరణ నిన్ను అంత ఇచ్చేసినా కానీ నువ్వు ఎందుకని రివర్స్లో తన మీద రివర్స్ అవ్వలేదు, ఫిజికల్ అవ్వలేదు నువ్వు అని అడిగితే, నేను కూడా ఫిజికల్ అయితే తనకి ఎట్లా తెలుస్తుంది సార్, తను ఫిజికల్ అయింది, తను ఇట్లా ఉంది అని చెప్పి, అందుకని నేను ఫిజికల్ అవ్వలేదు అని చెప్పేసి సీత అయితే చెప్పింది. అండ్ తర్వాత నువ్వు సంచాలకుగా ఉన్నప్పుడు కూడా ఎవరి సైడు తీసుకోకుండా, ఏ క్లాన్ సైడు తీసుకోకుండా ఎవరిది కరెక్ట్ అన్నది నువ్వు 100% ఇచ్చావు సీత. అది చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది. కానీ నువ్వు ఎందుకు ఎమోషనల్ అయిపోతున్నావు, నిఖిల్ రెడ్ ఎగ్ నీకు ఇవ్వలేదనా అంటే, అవును సార్ రెడ్ ఎగ్ నాకు ఇవ్వలేదు, అది వచ్చినట్టయితే నేను ఒకవేళ క్లాన్కి లీడర్ అయ్యి ఉంటే నా లీడర్షిప్ క్వాలిటీస్ నేను అందరికీ చూపించేదాన్ని, నేను ఎట్లా ఉంటానో కూడా అందరికీ తెలియాలి కదా లీడర్ అయ్యాక, క్లాన్కి లీడర్ అయ్యాక అని చెప్పింది. సరే ఓకే, సోనియా తన ఫ్రెండ్ అని ఇచ్చాడేమోలే, వదిలేసేయి, ఈసారి ఆ ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు నీ 100% ఇవ్వు, క్లాన్కి లీడర్ ఈసారి నువ్వు అవ్వాలి అని చెప్పి నాకు సార్ అయితే చెప్పారు. తప్పకుండా సార్ నేను నా 100% గేమ్లో ఇస్తాను అని సీత అయితే చెప్పింది. మరి సీత ఈ పర్ఫార్మెన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని కామెంట్ చేయండి.